నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా రాజకీయ వర్గాల్లో తెలంగాణ ఉప ఎన్నికలు వస్తాయని చర్చ జరుగుతోంది. ఇక సామాన్య ప్రజానీకంలో కూడా ఈ అంశంపై మరింత చర్చ పెరిగింది. మరి ఎందుకు ఉప ఎన్నికలు రానున్నాయి, ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ ఈ ఎన్నికల సమరంలో పైచేయి సాధిస్తుంది అన్న చర్చ కూడా ముఖ్యంగా సోషల్ మీడియాలో ఊపందుకుంది. దీనిపై అనేక విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. అసలు ఎందుకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, ఎందుకు సోషల్ మీడియాలో ప్రధాన ఛానళ్లలో చర్చ జరుగుతుంది, ఇక ఏ పార్టీకి ఏ నియోజకవర్గంలో ఎంత బలం ఉందో వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. 2023లో భారత రాష్ట్ర సమితి నుండి గెలిచి ఆ తర్వాత అధికార పార్టీ కాంగ్రెస్ కండువా కప్పుకున్న 10 మంది శాసనసభ్యులపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ 10 మంది నేతల చేరికపై రాజకీయ యుద్ధం మొదలుపెట్టింది. తమ పార్టీలో గెలిచి అధికార పార్టీలో ఎలా చేరుతారని బహిరంగంగా విమర్శకు దిగింది. అయితే శాసనసభ స్పీకర్ కలిసి వారిని అనర్హులుగా ప్రకటించాలని పట్టుబట్టింది. ఇక కాంగ్రెస్ స్పీకర్ చేతులెత్తేయడంతో భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ను దాఖలు చేసింది. ఈ అంశంపై గులాబీ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. ప్రస్తుతం పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు త్వరలో తీర్పు ఇచ్చే అవకాశం ఉండడంతో నేతల తలరాతులు మారే అవకాశాలు కూడా ఉంది. అయితే ఒకవేళ సుప్రీంకోర్టు వారిపై వారి ఎమ్మెల్యే పదవులపై అనర్హత వేటు పడితే తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ గెలిచే స్థానాలు ఇవేనా అంటే అవునైన సమాధానం కూడా వినిపిస్తుంది. అందులో షేర్లింగపల్లి ఈ నియోజకవర్గంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి నుండి అరికేపూడి గాంధీ విజయం సాధించారు. అరికేపూడి గాంధీ కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతారని ప్రధానంగా అక్కడ చర్చ జరుగుతోంది. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన అరికేపూడి గాంధీ ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్లోకి మారారు. 2018లో కూడా గాంధీ గులాబీ పార్టీ నుండి గెలుపొంది 2023లో కూడా కేసీఆర్ కారు గుర్తుపై గెలిచి రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వడం జరిగింది. గాంధీ పార్టీ మార్పుపై గులాబీ శ్రేణులు అతనిపై ఆగ్రహంతో మాటల దాడికి దిగిన సంగతి కూడా చూసాం. ఇక 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్పై అరికేపూడి గాంధీ విజయం సాధించారు. ప్రస్తుతం ఇద్దరు కాంగ్రెస్లో ఉండడం, ఎప్పటి నుండో ఇద్దరి మధ్య పొలిటికల్ ఫైట్ ఉన్న కారణంగా ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే జగదీశ్వర్ గౌడ్ క్యాడర్ గాంధీకి కానీ కాంగ్రెస్కి కానీ సహకరించే అవకాశం చాలా తక్కువ అని వార్తలు వినబడుతున్నాయి. అలాగే ఈ నియోజకవర్గంలో నార్త్ ఇండియన్ల ఓటు బ్యాంకు ఉండడం కొంత మేరకు బీజేపీ పార్టీకి అనుకూలించే అవకాశం ఉంది. అంతేకాకుండా హైదరాబాద్లో కాంగ్రెస్ చేపట్టిన హైడ్రా కూల్చివేతల వల్ల ఈ నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ని వ్యతిరేకించే అవకాశం ఉందని, అలా వ్యతిరేకించే వారి ఓట్లు గంపుకొత్తగా బీజేపీ పార్టీకి పడే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం మీద ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం అయితే ఉంది. ఇక జగిత్యాల నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫున పోటీ చేసిన డాక్టర్ సంజయ్ విజయాన్ని సాధించడం జరిగింది. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన జీవన్ రెడ్డి ఈ ఎన్నికల్లో చతికిలపడ్డారు. ఇక ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో బై ఎలక్షన్ వస్తే ఒకవేళ డాక్టర్ సంజయ్నే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే జీవన్ రెడ్డి వర్గం అస్సలు సపోర్ట్ చేసే అవకాశం లేదని వార్తలు వినబడుతున్నాయి. దానికి కారణం లేకపోలేదు. జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడైన గంగారెడ్డి హత్యకు గురి కావడం, దీనిపై జగిత్యాల నియోజకవర్గంలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణ లేదని రాష్ట్ర అధిష్టానంపైనే జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం, ఈ హత్య వెనుక రాజకీయ కుట్ర కూడా జరిగి ఉండవచ్చని ఊహాగానాలు వినిపించాయి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే విషయంలో కూడా సంజయ్ రాజకీయాలు చేస్తున్నారని జీవన్ రెడ్డి వర్గీయులు కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ నియోజకవర్గంలో బీసీల జనాభా కూడా ఎక్కువగా ఉండడం, డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మారడం, జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉండడం, జీవన్ రెడ్డి క్యాడర్ సంజయ్కు సపోర్ట్ చేసే అవకాశం లేకపోవడం, ఇవన్నీ అంశాలు బీజేపీ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని గతంలో బీజేపీ పార్టీ నుండి పోటీ చేసిన భోగ శ్రావణి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, జగిత్యాలలో బీసీ పద్మశాలీలు ఎక్కువ ఉండడం బీజేపీ గెలుపుకు అనుకూలంగా మారతాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.